ఆయనకు నటించడం రాదు, పాత్రల్లో ఒదిగిపోవడం మాత్రమే తెలుసు. హీరోయిజం, ఇమేజ్ లాంటి పదాలకు ఆమడ దూరంలో ఉంటాడు. చేసిన ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేసేందుకు ఎంత కష్టమైనా పడతాడు. చివరకు ఓ అద్భుతమైన శైలిని వెండితెరపై ఆవిష్కరిస్తాడు. ఆ నట కమలమే కమల్ హాసన్. ఆయన పాత్రలో కమల్ కనిపించడు, పాత్ర మాత్రమే గుర్తుండిపోతుంది. ఆ వెండితెర స్వాతిముత్యం పుట్టినరోజు నేడు. మతి భ్రమించినట్టు సినీ కళామ తల్లి ముద్దుబిడ్డగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్న కమల్ హాసన్ 1954 నవంబర్ 7న తమిళనాడులోని పరమక్కుడిలో జన్మించాడు. 6 ఏళ్ల వయసులోనే కలత్తూర్ కన్నమ్మ చిత్రంలో బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు. తొలి చిత్రానికే ఉత్తమ బాలనటుడిగా అవార్డుని సంపాదించుకున్నాడు. అనంతరం ఎంతో మంది తమిళ అగ్రనటుల చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కె బాలచందర్ తెరకెక్కించిన అంతులేని కథ, మరో చరిత్ర ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యాడు. I don't know what you say to me, but I have so much to say. I wanna fly with you up the sky and dance all the night. I can't help, darling, falling in love with you and only with you. I can't help, darling, falling in love with you and only with you. Come, darling, let's play big game. Come, darling, let's swing and sway. భలే భలే మగాడి హోయ్ బంగారు నా సామి హోయ్. I wanna fly with you up the sky and dance all the night. నూనూగు మీసాల వయసులోనే నృత్య దర్శకునిగా పనిచేస్తున్న కమల్ జీవితాన్ని బాలచందర్ పరిచయం మలుపు తిప్పింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం సుదీర్ఘ గురుశిష్య సంబంధంగా మారింది. బాలచందర్ తెరకెక్కించిన ఎన్నో సినిమాలు కమల్కి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. మరో చరిత్ర, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం లాంటి చిత్రాలు కమల్లోని విభిన్న నటుణ్ణి ప్రేక్షకులకు చూపించాయి. కలిసి ఉంటే కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము. కన్నె మనసులు, మూగ మనసులు, కన్నె మనసులు, మూగ మనసులు, తేనె మనసులు, మంచి మనసులు. 1977వ దశకం తమిళంలో వచ్చిన వయతినిలే, అవర్గళ్, కళ్యాణరామన్, ఊంజలాడుగిరదు లాంటి చిత్రాలు కమల్ హాసన్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అదే సమయంలో తెలుగులోనూ పేరు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా మరో చరిత్రలో చదువుకునే యువకుడిగా ఆకట్టుకున్న కమల్ ఇది కథ కాదులో వెంట్రిలోక్విస్టుగా అద్భుతమైన నటన కనబరిచి ఆకట్టుకున్నాడు. అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచేవు, అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచేవు. 1980వ దశకం కమల్ కెరీర్ గ్రాఫ్ ని హిమాలయాగ్రానికి చేర్చింది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నటించి స్టార్డమ్ సంపాదించుకున్నాడు. వసంత కోకిల, సాగర సంగమం, స్వాతిముత్యం, నాయకుడు, పుష్పక విమానం, విచిత్ర సోదరుడు, ఇంద్రుడు చంద్రుడు, ఇలా చెప్పుకుంటూ పోతే దక్షిణాదిన కమల్ నటించిన ప్రతి చిత్రం విజయం సాధించి ఎన్నో రికార్డుల్ని కమల్ ఖాతాలో వేశాయి. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒక
ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీలాన. 1990 నుంచి కమల్లో ప్రయోగాల దాహం మరింతగా పెరిగింది. సతీ లీలావతి, మైఖేల్ మదన కామరాజు, గుణ, మహానది, భారతీయుడు, భామనే సత్యభామనే ఇలా కమల్ ప్రయోగాల ప్రస్థానం అప్రతిహతంగా సాగింది. ముఖ్యంగా భారతీయుడు చిత్రం కమల్ని అందరి ఎత్తులకి చేర్చింది. హీరోయిజానికి దూరంగా ఆయన చేసిన పాత్రలు కమల్ జీవితంలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. పోరాటం సాగుతుంది. అయ్యా 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 ఒకే ఒక్క ఫోన్ కాల్ 499367 చేసేవండి. 1 అవర్ లో మీకు ఎంత డబ్బు కావాలో తెచ్చియమంటాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను హత్యలు చేయడం తప్పే కాదు. ఇక 2007 నుంచి కమల్ ప్రయోగాల్లో హాస్యరసం కాస్తంత ఎక్కువగానే చేరిందని చెప్పాలి. అభయ్, బ్రహ్మచారి, పంచతంత్రం, సత్యమే శివం, పోతురాజు, ముంబై ఎక్స్ప్రెస్, రాఘవన్, తెనాలి, వసూల్ రాజా ఎంబీబీఎస్, దశావతారం, ఈనాడు లాంటి చిత్రాలు కమల్ ఖాతాలో చేరిపోయాయి. ముఖ్యంగా దశావతారం విడుదలకు ముందే ఎన్నో సంచలనాలకు నాంది పలికింది. ఎక్కడో నా బిడ్డకల్లో ఇంకా రాలే కబురుటల్లో గగనం నుంచి వచ్చే దేవుడు చెబుతై నిండి సన్నాతులు రారా వరదా త్వరగా రారా ఇప్పుడే రారా రారా గోవింద గోపాల ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద కమల్లోని నటుడికి ఎన్నో పురస్కారాలు